హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ పనసకాయ బిర్యానీ అండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లోనూ మనకి క్యాటరింగ్ వాళ్ళు చేస్తారు కదా, అంతే సింపుల్, అంతే టేస్ట్, అదే రుచితో మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. నాన్ వెజ్ని మించిన రుచి చికెన్ బిర్యానీకి సరి సమానంగా ఉంటుంది. ఇది అసలు దానికంటే చాలా బాగుంటుంది. వెజ్ ప్రియులకు అంతే టేస్ట్తో చక్కగా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇట్లా బిర్యానీ చూసారా, పొడి పొడిలాడుతూ ఎంత టేస్టీగా వస్తుందో. చూడటానికే కాదండి, కలర్ఫుల్గా, తినడానికి కూడా అంతే ఫ్లేవర్గా ఉంటుంది. ముక్కలు కూడా చక్కగా, పనసకాయ ముక్కలు చాలా చికెన్ లాగా చక్కగా ఫ్రై అయింది. ఇంకెందుకు ఆలస్యం, చూడండి ఎట్లా చేశానో నేనైతే. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మరి ఈ టేస్టీ రెసిపీ కోసం ముందుగా మనకు కావాల్సింది పనసకాయ ముక్కల్ని తీసుకోవాలండి. ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్లో బాగా దొరుకుతాయి రైతు మార్కెట్లో. నేనైతే రైతు మార్కెట్ నుంచి తెప్పించాను. చూసారు కదా, ఇట్లా పెద్ద పెద్దగానే ఉండాలి. మరీ చిన్నవి చేసామనుకోండి లేహం అయిపోతాయి. ఈ సైజు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఇందులో 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు తీసుకున్న పనసకాయ ముక్కల్ని బట్టి నేను 1.5 బియ్యంకి చేశానండి. వాటర్ అంతా కూడా కొంచెం మరుగుతుంది అనగా మూత పెట్టేసి, మరుగుతుంది అనగా దాంట్లో 1/2 స్పూన్ పసుపు, కొంచెం కల్లుప్పు వేసుకొని అంతా కూడా కరిగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కల్ని వేసేసి ఇప్పుడు మూత పెట్టేస్తే 1-2 నిమిషాలకి పనసకాయ ముక్కలన్నీ ఊరికే మగ్గిపోయి ఉడుకుతాయండి. ఆల్రెడీ వేడెక్కి నీళ్ళలో వేసాం కదా, త్వరగానే బాయిల్ అయిపోతుంది. ఇట్లా పనసకాయ ముక్కల్ని ముందుగానే మనము ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు 1.5 బియ్యం బాస్మతి రైస్ బియ్యం తీసుకున్నాను నేను. శుభ్రంగా కడిగేసుకొని వాటర్ తగినంత యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఒక అరగంట నానితే సరిపోతుంది. మనం ఈ ప్రాసెస్ చేసుకునే లోపు నానిపోతుంది. చూసారు కదా, పనసకాయ ముక్కలన్నీ కూడా బాగా ఉడికినాయి. మనకి ఇలా తీసాము అంటే ఇట్లా పీస్గా వచ్చేస్తుంది అంటే ఆల్రెడీ బాయిల్ అయిపోయింది. చూడండి, ఇలా గోరుతో మనం టచ్ చేస్తే ముక్క అవుతుంది అంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ కూడా మనం కన్నాల గిన్నెలో తీసుకొని వాటర్ అంతా కూడా లేకుండా వాడేసుకోవాలి. ఇంక ఇందులో మనం ఏమి యాడ్ చేయాల్సిన పని లేదండి. ఆల్రెడీ ఉప్పు పసుపు వేసాము కదా. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ కూడా కొంచెం పక్కకు తీసుకోవాలి. కాస్త చల్లారిందనుకోండి, అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడు వేరే కడాయిలో మళ్ళీ 1.5 బియ్యం తీసుకున్నాం కదా, 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే కడాయిలో మనం పనసకాయ ముక్కల్ని బాయిల్ చేసి ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కల్లో కాస్తంత తగినంత ఉప్పు, 1.5 స్పూను కారం యాడ్ చేసుకోవాలి. ముక్కల్లో ఉన్న పచ్చదనం అంతా పోయి మంచిగా ఫ్లేవర్గా, మనకి ముక్క తిన్నా కూడా అంతే ఘాటు కారంగా తగలాలి కదా, అందుకని కాస్తంత ఉప్పు కారం, అలానే 1 కప్పు పెరుగు వేసుకొని ముక్కలన్నిటినీ కూడా బాగా కలిపేసుకోవాలి. ఇంకేం కలపాల్సిన పని లేదండి. పనసకాయ ఫ్లేవర్ అనేది తెలియడం కోసం ఉప్పు సాల్ట్ కాస్త పెరుగు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ముక్కలన్నీ కూడా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలను 2 ఉల్లిపాయలు, మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో బాగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 3 గ్లాసులు ఎసరు పోసుకున్నాం కదండి, ఎసరంతా ఇట్లా మరుగుతుంది. ఇప్పుడు బిర్యానీ దినుసులు వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, మరాఠీ మొగ్గ, మొత్తం అన్నీ కూడా హోల్ బిర్యానీ దినుసులన్నీ కూడా 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఎక్కువ బిర్యానీ దినుసులు వేసామనుకోండి ఫ్లేవర్ తెలియదు, కాబట్టి ఇందులోనూ మనం అందులోనూ కూడా వేస్తాము. కాబట్టి ఇక్కడ జస్ట్ 1 స్పూన్ వరకు బిర్యానీ దినుసులను, బిర్యానీ ఆకు అన్నీ వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇదంతా కూడా తలతల మరుగుతుంది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఎసరు బాగా కలిగిన తర్వాత, ఎసరు మరుగుతున్నప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా బాస్మతి బియ్యం రైస్, ఇవి వేసేసుకొని ఒక ఉడికించుకోవాలి. ఒక 70-80% వరకు రైస్ బాయిల్ అయితే సరిపోతుంది. చూసారు కదా, మనకు ఒకసారి అటు ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోతున్నాయి, ఇటువైపు ఎసరు కూడా కాగిపోతుంది. ఎసరు ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అనేది, కల్లుప్పుని ఇక్కడ యాడ్ చేసుకున్నాం అనుకోండి, మొత్తం అంతా కూడా ఫ్లేవర్ బాగా పడుతుంది. రైస్కి కూడా మంచిగా ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం యాడ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకొని బియ్యాన్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని చిన్న మంట మీద ఉడకనిచ్చుకోవాలి. మూత పెట్టేస్తే బాయిల్ అయిపోతుంది. ఈలోగా ఉల్లిపాయలన్నీ కూడా కలర్ మారి చేంజ్ అయింది చూడండి.
ఉల్లిపాయలు ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బ్రౌనిష్గా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇట్లా ఫ్రై అయితే క్రిస్పీగా ఉంటాయి. మరీ ఎక్కువ మంట పెట్టారనుకోండి మాడిపోయిన టైపు చేదొచ్చేస్తుంది. చిన్న మంట మీద ఇట్లా స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకున్నాక పక్కకు దింపేసుకోవాలి. ఇప్పుడు రైస్ అంతా కూడా రెడీ అయిపోతుంది. చూసారు కదా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో మనం పక్కన వేరే పొయ్యి మీద బిర్యానీకి సరిపడా కడాయి వేసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే నెయ్యి కానీ బటర్ కానీ ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ బటర్ యాడ్ చేసుకున్నానండి. బటరు నూనె అంతా కూడా బాగా వేడెక్కిన తర్వాత మనం రైస్లో ఎలాగైతే బిర్యానీ దినుసులు వేసుకున్నామో అదే మోతాదులో ఇందులో కూడా బిర్యానీ దినుసులను యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. 2 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ అంతా కూడా మెత్తబడి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనగా ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా పనసకాయ ముక్కల మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు చూడండి కాసేపటికి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటే ఇట్లా వాటర్ అనేది ఊరుతుంది. ఈ వాటర్ ఊరిన దాంట్లోనే పనసకాయ ముక్కలు ఆల్రెడీ ఉడికినవి కాబట్టి ఆల్మోస్ట్ మనం కలిపేసుకుంటే ఈ మసాలా అంతా కూడా బాగా పడుతుంది. ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూను గరం మసాలా, ఒక 1/2 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ అంతా కూడా రెడీ అయిపోయిందేమో చూద్దాం రండి. రైస్ అంతా కూడా రెడీ అయిపోయింది. చూడండి 70-80% రైస్ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ని మనము వడగట్టుకొని దీంట్లో మనం బిర్యానీ దాంట్లో వేసేసుకోవడమే. ఇప్పుడు బిర్యానీకి పనసకాయ ముక్కలు ఎంతవరకు రెడీ అయినా చూద్దాం రండి. లిక్విడ్ అంతా కూడా వాటర్ అంతా డ్రై అయింది. కర్రీ అంతా కూడా దగ్గర పడింది కదండి. వాటర్ ఉండకూడదు. ఇట్లా బాగా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న రైస్ మిశ్రమాన్ని దీంట్లో లేయర్స్ కింద వేసేసుకోవాలి. మళ్ళీ మిడిల్లో లేయర్ లేకుండా ఒకసారి రైస్ మొత్తము వేసేసుకోవాలి ఇలా పైన. చూసారుగా ఇలా రైస్ మొత్తం వేసేసుకున్నాక దీంట్లో పైన కొంచెం పుదీనాను వేసుకోవాలి. అట్లానే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. దీంతోడు కొంచెం కలర్ యాడ్ చేసుకుందామండి. చూడంగానే మంచి కలర్ఫుల్గా కనపడటం కోసం నేను జస్ట్ కాస్త రెడ్, ఎల్లో, గ్రీను కలర్స్ 3 కలర్స్ని కూడా మిక్స్ చేసి వేసుకున్నాను. మీకు కలర్ సిస్టమ్ లేకపోతే స్కిప్ చేసేయండి. ఇట్లా వేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి కొంచెం ఒక నెయ్యిని 1 స్పూన్ అంతా పైన యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు సాల్ట్ ఏమైనా తగ్గిందనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు చిన్న మంట మీద ఉడకనిచ్చుకోవాలి. ఆల్రెడీ రైస్ అవి ఉడికింది కదా, మనకి సైడ్ అంతా కూడా గాలిపోకుండా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు అట్లానే ఉంచేసి తర్వాత ఇలా మనం గరిటతో కలుపుకున్నాం అనుకోండి. చూడండి ఈ వైట్ లేయర్ అంతా పోయి కలర్ఫుల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. పనసకాయ బిర్యానీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలా సింపుల్ టెక్నిక్స్తో నేను చెప్పాను కదా, నేను చెప్పిన స్టైల్లో ఒకసారి ట్రై చేసేసేయండి. మీకు కూడా ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. చూడండి ఎట్లా పొడి పొడిలాడుతూ రైస్ అనేది ఎట్లా వచ్చిందో, కలర్స్ కూడా అట్లానే బాగా పట్టినాయి రైస్కి. చూడండి ఇలా పొడి పొడిలాడుతూ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. పనసకాయ బిర్యానీ వెజిటేరియన్ ప్రియులకు నాన్ వెజ్ బిర్యానీతో సమానం. చికెన్ కూడా దీని ముందు పనిచేయదు, అంత బాగుంటుంది. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.